పంచగ్రామాల సమస్యను పరిష్కరించడానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాము అన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. 5,438 కోట్ల విలువైన 500 ఎకరాల భూమిని సింహాచలం దేవస్థానానికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది అన్నారు. 12,000 కుటుంబాలకు లబ్ధి చేకూరేలా నిర్ణయం తీసుకున్నామన్నారు మంత్రి అనగాని. 70% పంచగ్రామాల సమస్యకు పరిష్కారం చూపాము అన్నారు అనగాని సత్యప్రసాద్. దాదాపుగా 500 ఎకరాలు అంటే 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ప్రత్యామ్నాయంగా ఇచ్చి 12,000 ఇల్లుల దాకా రెగ్యులేట్ చేసే ఒక ప్రక్రియ. దానిపైన నిజంగా విశాఖపట్నం పంచగ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క గృహంలో ఉండే ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆనందంతో ఉండాలి. దాని పెద్ద ఎత్తున మా నాయకులు కార్యకర్తలు కూడా క్షేత్రస్థాయిలో కూడా తీసుకెళ్లాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. 0 నుంచి 150 యార్డ్స్ ఉన్నాయి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తూ ఉన్నాము. 150 యార్డ్స్ నుంచి 300 ఉన్నటువంటి వాటికి 15% ఏదైతే ఇస్తానో దాని ప్రకారంగా ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఇది కూడా చేయాలి. కాకపోతే వీటికి మాత్రం ఇప్పటి నుంచి 2 సంవత్సరాలు కాకుండా 2016-17 ఇచ్చారు కాబట్టి ఆ డేట్ మీదనే వారికి ఇస్తే బాగుంటుందని చెప్పేసి వీరందరూ కోరడం జరిగింది. దానికి కూడా సానుకూలంగా స్పందించారు. నిజంగా విశాఖపట్నం పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ప్రేమ. 12,149 ఇల్లులు నిర్మాణం చేసుకొని ఎప్పటి నుంచో నివాసం ఉంటున్నటువంటి వారి కోసం ఒక వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అలాగే ఎన్డీఏ పార్ట్నర్స్ అందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. అయితే ఈ 12,149 ఇల్లులు ఏవైతే ఇల్లు రూపంలో స్ట్రక్చరల్ ఎన్క్రోచ్మెంట్స్ అంటాం, నిర్మాణం చేసుకొని ఉన్నటువంటి వారికి రెగ్యులైజ్ చేస్తూ మరి నిర్ణయం తీసుకోవడం జరిగిందండి.